రుణమాఫీతో కాంగ్రెస్ లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలకు పీసీసీ సిద్దమవుతోంది. రైతు రుణమాఫీపై టీపీసీసీ కార్యవర్గానికి ప్రజాభవన్ లో దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక రేవంత్ రాకతో ప్రజాభవన్ లో సందడి వాతావరణం నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ నేతలు. రైతు రుణమాఫీతో దేశ చరిత్రలో సీఎం రేవంత్ రెడ్డి నిలిచిపోతారని చెప్పారు కాంగ్రెస్ నేతలు. ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ ఫ్రంట్ లైన్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిపి ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించడం జరిగింది. రేపు తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం ఏదైతే రైతు రుణమాఫీ ఏదైతే ఉందో దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోయి ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ఈ చర్చ జరిగింది. సో గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రులు కూడా సచివాలయం నుంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. గ్రామీణ స్థాయి వరకు రైతు రుణమాఫీ అనేటువంటి అంశాన్ని ఒక పండుగ వాతావరణంలో తీసుకురావాలి, ముందుకు తీసుకుపోవాలి. ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ఈ స్థాయిలో రుణమాఫీకి పూనుకున్నటువంటి ఏ ప్రభుత్వం లేదు. ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వమే. తెలంగాణ మోడల్ సంక్షేమం ఎట్లుంటది అనేది భారతదేశానికి చాటి చెప్పాలనేది ఈ సమావేశంలో జరిగిన నిర్ణయం. దేశ చరిత్రలోనే ఓ సాహసోపేతమైన నిర్ణయం, చారిత్రాత్మకమైన నిర్ణయం. తెలంగాణ మోడల్ దేశానికి చూపించబోతున్న నిర్ణయం రైతు రుణమాఫీ. గతంలో ఎన్నికల కంటే ముందు మీ వరంగల్లో రైతు డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ గారి చేత తెలంగాణలో 2 లక్షల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామన్నటువంటి హామీ ఇచ్చిన రోజు అనేక అవహేళన చేసినటువంటి అటు బీఆర్ఎస్ గాని బీజేపీ గాని సన్నాయి నొక్కులు చెప్పినప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మంత్రిమండలి అంతా కూడా 31,000 కోట్లు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేయాలని ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రక్రియ ప్రారంభమైనటువంటి పరిస్థితులలో రోజు 18వ తేదీన 1,00,000 రూపాయల రుణం తీసుకున్న ప్రతి రైతుకు ఏకకాలంలో ఒకేసారి సాయంత్రం 4 గంటల వరకు వారి ఖాతాలో వేసేటువంటి కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకునేది ప్రభుత్వం. గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులకు ఒక పండగ వాతావరణం చెప్తా ఉన్నాం. ఈరోజు ఈ సంబరాలు జరుపుకున్నటువంటి రైతులకు ఆత్మ గౌరవాన్ని పెంపొందించేటువంటి ఓ చక్కటి నిర్ణయాన్ని ఈరోజు తెలంగాణ రేవంత్ రెడ్డి గారి సర్కార్ తీసుకుందన్న మాట సందర్భంగా తెలియజేస్తూ గతంలో 10 రైతు రుణమాఫీతో కాంగ్రెస్ లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలకు పీసీసీ సిద్దమవుతోంది. రైతు రుణమాఫీపై టీపీసీసీ కార్యవర్గానికి ప్రజాభవన్ లో దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైతు స్పందన దేశ చరిత్రలోనే ఒక కాంగ్రెస్ పార్టీ ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా అర్థమవుతుంది. రేపు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. 2 లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం మీద దాదాపు 80 లక్షల రైతులకు మేలు చేసినటువంటి కార్యక్రమం. ఎందుకంటే రుణమాఫీ ఇస్తామని 2 ఎలక్షన్స్ సంబంధించి అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కూడా వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. దానికే పట్టం కూడా కట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే 6 గ్యారెంటీలో భాగంగా ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి గ్యారెంటీగా తీసుకురావడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్సభ ఎన్నికలు వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో కూడా ఇదే ప్రధానమైనటువంటి అస్త్రంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేపట్టినటువంటి సందర్భం చూసాం. దాదాపు 80 లక్షల మంది రైతులకు దాదాపు 28,000 కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
అయితే రేపటి నుంచి రేపు 4 గంటలకు ఎగ్జాక్ట్లీ రైతుల అకౌంట్లలో 1,00,000 రుణమాఫీకి సంబంధించినటువంటిది మొదటగా పడనుంది. ఈ నెల చివరికి 1,50,000 లోపు రుణాలు తీసుకున్న వారికి మాఫీ కానుంది. ఆగస్టు 15 లేదంటే అటు ఇటుగా ఆగస్టులో 2 లక్షల లోపు రుణాలు తీసుకున్న వాళ్ళందరికీ కూడా అమౌంట్ అంతా కూడా క్లియర్ గానుంది. అంటే ఇది ఖచ్చితంగా కూడా ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం 1,00,000 రూపాయల రుణాలు మాత్రం చేసినటువంటి సందర్భం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ తమకు అవకాశం ఇస్తే మేము 2 లక్షల రూపాయలు రుణాలు చేస్తామని కూడా హామీ ఇచ్చింది. అందులో భాగంగానే ఆ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఇది ఫుల్ఫిల్ చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రజాభవన్ లో ఈ రోజు మధ్యాహ్నం చాలా కీలకమైనటువంటి సమావేశాన్ని పిసిసి కార్యవర్గ సమావేశంతో పాటు అదేవిధంగా ప్రభుత్వం సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో సహా అందరూ కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అదేవిధంగా కింది స్థాయి లీడర్లందరూ కూడా ఈ కార్యక్రమానికి పార్టీ తరఫున హాజరయ్యారు. అదే సమయంలో పార్టీ ప్రభుత్వం అనుసంధానంగా మొదటిసారిగా ఇంత కీలకమైనటువంటి సమావేశం జరిగింది. దీంట్లో ఖచ్చితంగా ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా పాలాభిషేకాలు కావచ్చు లేదా సంబురాలు కానీ ఇవన్నీ కూడా జరుపుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే మొదలయ్యాయి. ప్రజాభవన్ బయట ఇప్పటికే అందుబాటులో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులందరూ కూడా సంబరాలు చేస్తున్నారు. రేపు 4 గంటలకు రైతుల అకౌంట్ లో అమౌంట్ పడుతున్న నేపథ్యంలో రేపు మొత్తం కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, గ్రామాల్లో కూడా సంబరాలు జరుపుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పిసిసి తరఫున ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే మనం చూడొచ్చు ఆగస్టు 15 లోపు చేయకపోతే నేను దేనికైనా ఓడుకుంటానని రేవంత్ రెడ్డి శపథం చేశాడు ఎన్నికల ప్రచారంలో. అందుకని ఈ విషయం పెద్ద ఎత్తున లోక్సభ ఎన్నికల టైంలో పెద్ద చర్చకే దారితీసింది. ఈ రైతు ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి కూడా ప్రభుత్వం 3 దఫాలుగా కూడా రైతుల అకౌంట్లలో ఈ జమ చేయబోతోంది. అంటే విపక్షాల నుంచి అంటే ఎటువంటి విమర్శ వస్తుంది? అలాగే అంటే మేనిఫెస్టోలో మనం చెప్పిన బట్టి కూడా 2 లక్షల రూపు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పిన అప్పటి అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంటే 3 దఫాలుగా చేయటాన్ని ప్రతిపక్షాల నుంచి ఎలాంటి విమర్శలు వస్తున్నాయి దీనికి సంబంధించి? మీరు అన్నది వాస్తవమే. ఇప్పటికే హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి లీడర్లు చెప్తున్నారు ఒకేసారి 2 లక్షల లోపు రుణమాఫీ చేయట్లేరు బీఆర్ఎస్ పార్టీ, ఇది ఒక ప్రధాన అస్త్రంగా చెప్తోంది. అంతేకాకుండా రేషన్ కార్డు లింక్ పెట్టడం ఏంటి అనే అంశం మీద కూడా ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలుగా వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, రేవంత్ రెడ్డి గాని ఇప్పటికే చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. కాసేపటి క్రితం ప్రజాభవన్ దగ్గర కూడా పలువురు మంత్రులు కూడా స్పష్టత ఇచ్చారు. మేము 3-4 దఫాలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలో మేము ఈ రుణమాఫీ చేయడం లేదు. ఏకకాలంలోనే 1,00,000 లోపు రుణాలన్నీ కూడా రేపు సాయంత్రానికి క్లోజ్ అవబోతున్నాయి. మరొక 10-15 రోజులలో 1,50,000 లోపు రుణాలు తీసుకున్న వాళ్ళందరి క్లోజ్ కాబోతున్నాయి. 2 లక్షల లోపు రుణాలు మాత్రం కాస్త అటు ఇటుగా నెల రోజుల లోపలనే అంటే ఆగస్టు 15కి అటు ఇటుగా మొత్తం కూడా మాఫీ చేయబోతున్నాం. అంటే గత ప్రభుత్వం ఏం చేసింది 1,00,000 లోపుని 3-4 దఫాలుగా రిలీజ్ చేసింది అమౌంట్ ని. కనుక మేము ఆ ప్రభుత్వం అలా చేయట్లేదు అనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చెప్తున్నారు. కనుక ఇది మాకు ఒక సాహసోపేతమైన నిర్ణయం. 7 సంవత్సరాలు ఆనాడు 9.5 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అప్పుల్లో తెలంగాణ చేసిపోయినప్పటికీ కూడా ప్రస్తుతం మేము అప్పులు తీసుకొచ్చైనా రైతుల పక్షాన నిలబడ్డాము కాబట్టి ఇచ్చిన హామీ మేరకు 28,000 కోట్ల రూపాయల అవసరం ఉన్నప్పటికీ కూడా అది ఏదో రకంగా అడ్జస్ట్ చేసి రైతుల కోసం మేము ఇంతటి నిర్ణయం తీసుకున్నామని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏదైనా కూడా ఇది ఒక సాహసోపేత నిర్ణయంగానే చూడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా చేయనటువంటి సాహసోపేత నిర్ణయం తెలంగాణలో అమలు చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ. ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కి హర్షాతిరేకాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. పాలాభిషేకాలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరపబోతున్నట్టుగా అర్థమవుతోంది. అలాగే నరేందర్ అంటే నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఒక ప్రకటన చేశారు. ప్రపంచంలోనే ఎవరూ చేయనటువంటిది అంటే 31,000 కోట్ల రూపాయల రుణమాఫీని కూడా మొదటిసారి కూడా చేస్తున్నాం. బట్ దీన్ని మనం హ్యాపీగా చూడాలి కానీ ప్రతిపక్షాల నుంచి ఇంకా వస్తే సూచనలే రావాలి కానీ ఒక దీన్ని పెదవిర్పి మాటగా కూడా మాట్లాడడం కరెక్ట్ కాదని ఆయన చెప్పిన సందర్భం ఉంది. నిజమే. తుమ్మల నాగేశ్వరరావు 30,000 కోట్ల రూపాయల దాకా
ఖర్చు చేయబోతున్నాం రైతుల తరఫున అని కూడా ఆయన చెప్పాడు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు, దేశంలో కూడా ఎక్కడ ఇంత పెద్దల రైతుల పక్షాన నిలబడినటువంటి పార్టీ ఏది కూడా లేదని కూడా ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఒక సాహసోచితమైన నిర్ణయం చేసుకుంది. ఎందుకంటే ఇప్పటికే రైతు భరోసా పేరుతో త్వరలోనే అదనంగా మరొక 2,500 రూపాయలు యాడ్ చేసి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎకరానికి 5,000కు అదనంగా 7,500 రూపాయలు ఎకరానికి ఇవ్వాలని కూడా నిర్ణయించామని కూడా ఇప్పటికే పలువురు మంత్రులు చెప్తున్నారు. ఆ కార్యక్రమం కూడా త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. అదే సమయంలో ఇప్పుడు రుణమాఫీని కూడా ఏకకాలంలో 2 లక్షల రూపాయలు చేయబోతున్నాం. ఇవన్నీ కూడా ఖచ్చితంగా రైతుల పక్షాన ఉన్నామని చెప్పేందుకే చేస్తున్నాము. ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ఇది ఇందిరమ్మ రాజ్యం అని కూడా పదే చెప్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇది సీరియస్ గా తీసుకున్నారు. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ క్రెడిట్ గానే చూడాల్సిన అవసరం ఉందని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇది మైలేజ్ కానుంది. ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికలు ఎన్పీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కానీ సర్పంచ్ ఎన్నికల్లో ఇది ఖచ్చితంగా కూడా రైతులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడే అవకాశం కూడా లేకపోలేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ నరేందర్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.